హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ బ్రాండ్ ఎడిటింగ్ అయితే ఏదైతే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా ఫోటో ఫ్రేమ్ బ్రాండ్ ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు. సో సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఫోటో ఫ్రేమ్ బ్రాండ్ ఎడిటింగ్ అలర్ట్ మోషన్ అయితే చేశాను. సో ఇలాగైతే ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఒకసారి అయితే మనం పోస్టర్ ఒక ప్రూవ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పోస్టర్ ఒక ప్రూవ్ అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని ఫోటో ఫ్రేమ్ బ్యానర్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగైతే ఇప్పుడైతే సింపుల్గా అయితే చూపిస్తాను. సో మీరు గర్ల్ పిక్ అయితే పెట్టి చేసుకోవచ్చు, బాయ్స్ పిక్ అని పెట్టి చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే చూపిస్తాను, ఒకసారి అయితే మీరైతే చూడండి. సో ఫ్రెండ్స్ వీడియో ఇక్కడైతే స్కిప్ అయితే చేయకుండా చూడండి, మీరైతే సింపుల్గా అయితే అర్థమైతే అవుతుంది. జస్ట్ 3-4 మినిట్స్ అయితే మీరు సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు ఎడిటింగ్ వచ్చేసి 2 అప్లికేషన్ అయితే కావాలి, ఫోటో రూమ్ ఇంకా అలర్ట్ మోషన్. సో ఫోటో రూమ్ వచ్చేసి మనకు ప్లే స్టోర్ అయితే అవైలబుల్ ఉంది, మీరు అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో బయోలో కూడా లింక్ అయితే ఉంటుంది, అలర్ట్ మోషన్ యొక్క లింక్. సో అక్కడ నుంచి కూడా మీరు అలర్ట్ మోషన్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫోటో రూమ్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ నేనైతే ఫోటో రూమ్ అయితే ఓపెన్ చేశాను కదా, ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది ఓపెన్ చేశాక. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ ట్యాప్ అయితే వేసుకున్న తర్వాతకి మీరు ఏదైనా ఒక నిల్చున్న పిక్ టైప్ది ఏదైనా ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఇక్కడైతే ఈ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో సెలెక్ట్ అయితే చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది కూడా రిమూవ్ అయితే చేస్తుంది పిక్. సో మనకు బ్యాక్ సైడ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది కదా పిక్కి, సో అదంతా కూడా యాప్ అయితే మనకు రిమూవ్ అయితే చేసి పెడుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్పరెంట్ యాప్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళేసి సేవ్ టు గ్యాలరీ అయితే వేసుకోండి. సో మనకు గ్యాలరీలోకి అయితే పిక్ అయితే సేవ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే రండి. సో ఫ్రెండ్స్ బ్యాక్ అయితే వచ్చిన తర్వాతకి ఇప్పుడు మీరు అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని కనబడుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ ప్లాంట్ యాప్ అయితే వేసుకోండి. సో ప్రాజెక్ట్ ప్లాంట్ యాప్ అయితే వేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను జగనెట్స్ అని కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఇస్తాను. సో ప్రాజెక్ట్ ప్యాకేజ్ అయితే ఇస్తాను. సో అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే వేసుకుంటే మీకైతే డైరెక్ట్గా అలర్ట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు ప్రాసెస్ అయితే నేను అయితే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను ఇంపోర్ట్ అయితే చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీనిపైన ట్యాబ్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి మీకు ఇదైతే ఉంటుంది. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని అండ్ ఇక్కడ పిక్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ పిక్ని అయితే మనం డిలీట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రూప్ 1 మీద ట్యాబ్ అయితే వేసుకొని ఎడిట్ గ్రూప్ మీద ట్యాబ్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంది కదా, సో దీనిపైన ట్యాబ్ చేసుకొని కొలాన్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాబ్ చేసుకొని ఇక్కడ మీరు మీ పిక్ అయితే యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను వర్ష డిసోజా పిక్ అయితే యాడ్ అయితే చూపిస్తాను. సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ పిక్ అయితే పెడుతున్నాను. సో పిక్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ మీద సెలెక్ట్ అయితే వేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు పిక్ అయితే నీట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మూవ్ అంటోస్లోకి వెళ్ళేసి ఇక్కడ స్వైప్ హర్ టు మూవ్ లేయర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు లెఫ్ట్ కంటే పిక్ అయితే లెఫ్ట్కి జరుగుతుంది అండ్ రైట్ కంటే పిక్ అయితే రైట్కి అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పిక్ని కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే వేసుకోండి ఇలా. సో నేనైతే ఇలా కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎఫెక్ట్లలో నేను పిక్ అయితే లుక్ కోసం ఎక్స్పోజ్ గామా ఇంకా సాచురేషన్ అయితే పెంచాను. సో మీ పిక్ లుక్ ఉంటే లేదంటే డల్ ఉంటే ఈ ఎఫెక్ట్స్ మీరు కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. ఓపెన్ చేసుకొని కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ గ్రూప్ 2 మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి మళ్ళీ బ్లాక్ కలర్ మీద ట్యాప్ చేసుకొని కొలాన్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇంకో పిక్ అయితే యాడ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేసి ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేస్తున్నా. సో ఇలా అయితే వచ్చింది. అండ్ మూవ్ అంటోస్లోకి వెళ్ళేసి కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చి మళ్ళీ గ్రూప్ 3 ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి పిక్ మీద బ్లాక్ కలర్ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలాన్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇంకో పిక్ ఈ పిక్ ప్లస్ సెకండ్. సో పిక్ అయితే మంచిగా నీట్గా అయితే యాడ్ అయితే అవుతుంది ఇలా. అండ్ మీరు పిక్ని స్మాల్గా పెట్టుకోవాలనుకుంటే మూవ్ అంటోస్లోకి వెళ్ళేసి ఇక్కడ స్కేల్ ఉంటుంది. సో స్కేల్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడంటే మీరు తగ్గించుకోవచ్చు, ఇక్కడంటే పెంచుకోవచ్చు. సో మీ పిక్ని బట్టి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ గ్రూప్ 4 ఎడిట్ గ్రూప్ ట్యాప్ చేసుకొని పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కొలాన్ ఫిల్లో స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంకో పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం ఈ పిక్. సో దీన్ని కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం ఇలా. సో ఇలా అయితే పెడుతున్నాను. సో మీ పిక్ని బట్టి కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇందాక మీరు ఫోటో రూమ్లో పిక్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశారు కదా, సో ఇప్పుడు మనం ఆ పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని
మూవ్ ఆన్ దశలోకి వెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని సైజ్ అనేది చిన్న అయితే పెట్టుకుందాం. సో పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ మూవ్ ఆన్ దశలోకి వెళ్ళేసి ఇక్కడ స్వైప్ అనేది నేను కిందికి అయితే పెడుతున్నాను. సో ఇలా మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ స్వైప్లో మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అండ్ దీన్ని కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకుందాం. సో నేను కొంచెం తగ్గించుకుంటున్నా. సో మీరు మీ పిక్ని బట్టి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు పిక్కి అయితే కొంచెం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేద్దాం. ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో ఎక్స్ప్లోజ్. సో ఎక్స్ప్లోజ్ గమ్మ మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేసుకొని ఎక్స్ప్లోజ్ అనేది కొంచెం అయితే పెంచుతున్నాను. చూడండి ఇలా ఒక 15 పెంచేసుకొని అండ్ గామ కూడా కొంచెం అయితే పెంచుతున్నాను. సో పిక్ అనేది మనకు కొంచెం లుక్ అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సెర్చ్లో సాచురేషన్. సో సాచురేషన్ అండ్ వైబ్రేషన్. సో స్టాండర్డ్ సెట్టింగ్ ఓపెన్ చేసుకొని కొంచెం అయితే పెంచుకుందాం. సాచురేషన్ ఒక 8 పెడుతున్నాను. సో మీరు మీ పిక్ని బట్టి కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు కొంచెం నేనైతే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను పిక్ని. అండ్ ఇప్పుడు ఇలా అయితే ఉంది కదా. అండ్ ఇప్పుడు మీ నేమ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లో నేను వర్ష డిసోజా అని పెడుతున్నాను. సో మీరు మీ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో కొంచెం సైజ్ అయితే పెంచుకుందాం. సో ఇక్కడ ఇది అనేది సైజు ఇక్కడ 40 ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకుంటే ఇలా సైజు. సో ఇలా ఇంక్రీజ్ అయితే ఇక్కడైతే ఇంక్రీజ్ స్మాల్గా పెట్టుకోండి. అండ్ ఇక్కడైతే పెంచితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా పెంచుకోండి. అండ్ ఇక్కడ కలర్లోకి వచ్చేసి మనం ఏం పెడదామంటే ఎల్లో పెడదాం. సో ఇలా పెట్టేసి ఇప్పుడు నేను ఒక ఫాంట్ అయితే ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఆ ఫాంట్ అయితే మీరు డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. సో ఆల్పా బ్రైట్నెస్ అని ఒక ఫాంట్ అయితే ఇస్తాను. సో ఈ ఫాంట్ అయితే కొంచెం పెంచుతున్నాను నేను. అండ్ ఇప్పుడు టిక్ మార్క్ చేసుకొని సో దీన్ని వచ్చేసి ఇప్పుడు మూవ్ ఆన్ దశలోకి వెళ్ళేసి ఇక్కడ రొటేట్ ఉంటుంది. సో రొటేట్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని ఒక 90 పెట్టేసుకోండి. సో 90 పెట్టేసుకున్న తర్వాతకి అండ్ మళ్ళీ మూవ్ ఆన్ దశలోకి వెళ్ళేసి పిక్ని అయితే ఇలా అయితే మన టెక్స్ట్ నేమ్ అవుతుంది కదా. సో దీని అయితే ఇలా పెట్టేసుకోండి. కొంచెం సైజ్ అయితే పెంచుకుందాం. సో ఇలా అండ్ ఇప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు లాంగ్. సో ఇక్కడ లాంగ్ షాట్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సైజ్ అనేది కొంచెం అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. తక్కువ అయితే చేసుకోండి. ఎంత పెడతారంటే ఒక 8 పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ ఆల్పా ఉంటుంది. సో ఆల్పా మీద ట్యాప్ చేసుకొని ఆల్పా అనేది పెంచుకోండి. హండ్రెడ్ పెంచుకున్న తర్వాతకి సైజ్ అనేది కొంచెం అయితే పెంచుకోండి. ఇలా 15 పెట్టేసుకోండి. సో ఇప్పుడు చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ నేను ఈ ఫాంట్ అయితే ఇస్తాను. సో ఫాంట్ మీద మీ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చాలా ఫాంట్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ అయితే ఉంటుంది. సో లైట్ టైప్ ఏంటి నేను దీన్ని ఆఫ్ చేసి పెట్టాను. సో మీరు ఆన్ అయితే వేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా అయితే మీరు నీట్గా అయితే ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకొని కరెంట్ ఫేమస్ పిఎన్జీ ఉంటుంది. సో ఈ పిఎన్జీ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు పిక్ అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో పిఎన్జీ టైప్లో మనకు ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు సేవ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని ఫోటో ఫ్రేమ్ బ్యానర్ ఎడిటింగ్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.